బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. సమ్మెలో భాగంగా స్టీల్ ప్లాంట్ వద్ద సమ్మెను కొనసాగిస్తున్నారు. అడ్మిన్ బిల్డింగ్ జాతీయ రహదారిపై వేరువేగుగా ఆందోళనలు చేపట్టారు. భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. హైవే దిగ్బంధించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. శ్రీలంక విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద అయితే ఉధృత అయితే నెలకొంది. గత కొన్ని రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులకు అయితే ఆందోళన చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తమకు ఉద్యోగం కల్పించాలంటూ కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. అయితే ఉద్యోగులను దశల వారీగా తీసేస్తున్నట్టు కూడా అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అయితే ప్రకటించిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు అయితే మనం చూసిన పరిస్థితి చూస్తున్నాం. అయితే గతంలో 1150 కాంట్రాక్ట్ కార్మికులు అయితే తొలగించారు. అయితే అదేవిధంగా మరో 500 మంది కార్మికులను అయితే తొలగించడానికి యాజమాన్యం రెడీ. ఈ నేపథ్యంలోనే ఇవాళ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో పరిస్థితి మనం చూస్తున్నాం. యాజమాన్యం నుంచి ఇలాంటి స్పందన అయితే ఇప్పటివరకు అయితే రాకపోవడం అయితే మన గమనాలు. అయితే ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగులు తమను ఇదే విధంగా తీసుకొస్తే మాత్రం తమ ఉద్యమాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని కూడా హెచ్చరించిన పరిస్థితి. విశాఖ ప్లాంట్ కోసం అయితే కాంట్రాక్ట్ భూమి ఇచ్చిన నేపథ్యంలో తమను కాంట్రాక్ట్ కార్మికులుగా నియమించాలని కూడా కొద్ది రోజులు అయితే ఈ కాంట్రాక్ట్ కార్మికులు అయితే నిరసన అయితే తెలుస్తున్నారు. అయితే ఏళ్ల తరబడి పనిచేద్దామని కాంట్రాక్ట్ కార్మికులు అంటున్నారని కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ లో దాదాపు 14,000 మంది కార్మికులు అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే పనిచేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే యాజమాన్యం దశల వారిగా చర్చిస్తుందనే ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. తమ ఉద్యోగాల నుంచి తొలగితే తమ ఉద్యోగ రోడ్డున పట్టేందుకు కూడా ఈ కార్మికులు ఆందోళన అయితే చేస్తున్నారు. అదేవిధంగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించుకుంటూ కూడా నిర్ణయించిన పరిస్థితి చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి ప్యాకేజ్ అయితే కనిపిస్తుంది. ప్యాకేజ్ నుంచి కొందరు అధికారులు మాత్రం ప్రైవేట్ చిత్రాలు పనుకోవడానికి కూడా పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. యాజమాన్యం కూడా వెంటనే స్పందించాలని ఏ పక్షంలో సభను అయితే చేస్తామని కూడా కాంట్రాక్ట్ కార్మికులు అయితే హెచ్చరిస్తున్నారు. రాకేష్, కార్మికులు ఎలాంటి డిమాండ్లు చేస్తున్నారు ఈ సమ్మెలో? అంటే వాళ్ళ అమౌంట్ తీసుకొని కూడా గత కొద్ది రోజులుగా వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులు ఇచ్చారు తప్ప వాళ్ళని పర్మనెంట్ కావచ్చు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉన్న తమని తీసేస్తున్నారంటూ కూడా ప్రయాణించినట్టు గురవుతున్నారు. ఇలాంటిది కాకుండా వాళ్ళని పర్మనెంట్ చేయడము లేదా ప్రైవేటీకరణ ఆపడము ఇలాంటి డిమాండ్ అయితే వాళ్ళు కోసం పరిస్థితి చేస్తున్నాం. అదేవిధంగా దాదాపు 14,000 మంది కార్మికులు అయితే ఈ కాంట్రాక్ట్ పరిస్థితి పనిచేస్తున్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తీసేసేందుకు కూడా వాళ్ళు తెలిసిన పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ రాకేష్.